సండే స్కూలు కొంతమంది కొన్ని పాఠాలు నేర్చుకున్నారు, వారికి సమయం అందిస్తున్నాం. అందుకని చేత చిన్న బిడ్డలుగా ఉన్నవారు, పెద్దగా ఉన్నవారు కూడా వారు ఏమైతే నేర్చుకున్నారో ఈ దినాల్లో వాటిని ప్రదర్శిస్తారు. వారికి మీ ఆహ్వానం త్వరగా రావాల్సింది మనం చూస్తున్నాం. ఇది తీయాలి, త్వరగా రండి. మైక్స్ ఉన్నాయి, మైక్లు ఉన్నాయి. రైట్, త్వరగా వస్తారా? ఇక్కడ ప్రతి నిమిషం కూడా వెలుగుగా ఉంటుంది. గబమని ఎక్కాడు, పక్కనున్న చెట్టుని చూసి గబమని ఎక్కాడు. చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, హే హే హే. చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం. యేసు జక్కయ్యను చూశాడు, రక్షణ నీదని చెప్పాడు. పాపాలు ఒప్పుకున్నాడు, యేసుకు ఫ్రెండ్ అయిపోయాడు. యేసు జక్కయ్యను చూశాడు, రక్షణ నీదని చెప్పాడు. పాపాలు ఒప్పుకున్నాడు, యేసుకు ఫ్రెండ్ అయిపోయాడు. చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, హే హే హే. చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం, చిక్కలక్క చాం చాం. बस मजाक। కూడి వచ్చిన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నేనిప్పుడు 10 ఆజ్ఞలు మీకు తెలియజేస్తున్నాను. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కింద నీళ్ళందైనగాను ఏ రూపమైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు.
వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుడి. దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించిన దేశములో దీర్ఘాయుష్మంతుడగుటకు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. నా పేరు వినుష్ణ. ఈరోజు నేను కీర్తనలు 23వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చెప్పబోతున్నాను. ఆత్మఫలాలు కూడా చెప్పబోతున్నాను. ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయందు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. దారంగ లోయలో నేను సంచరించినను ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆత్మఫలములు: ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికీ వందలు చప్పట్లు కొట్టండి. పిల్లలు చాలా బైబిల్లోని వాక్యాలు చెప్తున్నారు, కొంతమంది పిల్లలు ప్రదర్శిస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో ఉంది. సండే స్కూల్ వారు ఇంకెవరైనా వాళ్ళు ఏర్పాటు చేయడం ఉంటే త్వరగా 10 నిమిషాలు. వెరీ గుడ్. త్వరగా కమాన్. మైక్ కావాలా?
పిల్లలు చాలా చక్కగా అభినయించారు. చప్పలు కొడదాం. వెంటనే ఇతర ఒక నెక్స్ట్ దీనితో చిన్నపిల్లల ప్రోగ్రాం అయిపోతుంది. మనమంతా ఒక్కటే కాబట్టి, మనమందరం ఇండియన్స్, మనమందరం సహోదరులు కాబట్టి మేము ఇలా ప్రకటిస్తున్నాం. యేసు ప్రేమను చూపిస్తాం, యేసులా జీవిస్తాం, లోకాన్ని మార్చేస్తాం. చలో యేసు వార్తని చాటేస్తాం, నశించు ఆత్మలు మార్చేస్తాం. యేసు సువార్తను ప్రకటిస్తాం. బోలో యేసయ్య సాక్షిగా జీవించుదాం, తన చిత్తం నెరవేర్చుదాం. యేసయ్య సాక్షిగా జీవించుదాం, తన చిత్తం నెరవేర్చుదాం. యేసే రాజని సర్వలోకానికి వెలుగెత్తి చాటించుదాం. యేసే రాజని సర్వలోకానికి వెలుగెత్తి చాటించుదాం. యేసయ్య నామము ముక్తికి మార్గం, యేసయ్య సన్నిధి సంతోషం. యేసయ్య మార్గం సత్యము జీవం, యేసయ్య వలనే పరలోకం. యేసయ్య రాకకు సిద్ధపడుదాం, ఆత్మలను సిద్ధపరచుదాం. యేసయ్య రాకకు సిద్ధపడుదాం, ఆత్మలను సిద్ధపరచుదాం. యేసే రాజని సర్వలోకానికి వెలుగెత్తి చాటించుదాం. యేసే రాజని సర్వలోకానికి వెలుగెత్తి చాటించుదాం. ఎందుకు ఇలా ప్రకటిస్తున్నామంటే, యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. యేసయ్య నిన్ను సృష్టించాడు, నువ్వు ఆయనను వెంబడించాలి. అలాగే యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండె సున్నా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండె సున్నా. డింగి టక్క డింగి టక్క డింగి టక్క డింగి టక్క డింగి టక్క డింగి టక్క డింగి. యేసయ్యను ఎందుకు వెంబడించాలంటే, అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే. నీవు కూడా నేను కూడా. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే. నీవు నేను కూడా. ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై. నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై, ప్రభు యేసు మహారాజుకే జై. హల్లెలూయా. ఇంతగా ప్రాణం పెట్టేంతగా ప్రేమించే యేసయ్యను అందరూ వెంబడించాలని ఒక చిన్న విన్నపం మేము మిమ్మల్ని చేసుకుంటున్నాము. చక్కగా పాడిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు.